టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేర్వేరు కేసుల్లో 4 నిందితులను కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. అదనపు కట్నం, వివాహేతర సంబంధం, మద్యం తాగి వేధింపులకు గురి చేయడం వంటి కేసుల్లో వీరిని అరెస్టు చేసినట్లు కొత్తపేట పోలీసులు తెలియజేశారు. వేర్వేరు కేసుల్లో 4 నిందితులను కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. వాగు సెంటర్కు చెందిన తన భర్త పల్లాపు రాజన్న మద్యం తాగి వచ్చి వేధింపులకు గురిచేస్తున్నాడంటూ భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు భర్తను అరెస్టు చేశారు. వించిపేటకు చెందిన ధోని దుర్గాప్రసాద్ వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను పిల్లలను పట్టించుకోవడం లేదంటూ భార్య చాముండేశ్వరి ఫిర్యాదు మేరకు భర్తను అరెస్టు చేశారు. పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురమని భర్త చిట్టిబాబు వేధిస్తున్నాడంటూ నైనవరానికి చెందిన కె ఆశ ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని అరెస్టు చేశారు. మహంతిపురం గులాం అహ్మద్ వీధికి చెందిన మహిళ పట్ల షేక్ షాజహాన్ బాబు అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు కొత్తపేట పోలీసులు తెలిపారు. ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడే 7 సభ్యుల ముఠాను వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 8,50,000 రూపాయల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై నగరంలో పాటు పలు జిల్లాల్లో కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలియజేశారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వెస్ట్ జోన్ ఏసీపీ హరికృష్ణ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో హరికృష్ణ విలేకరులతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కావలికి చెందిన సాలేటి వెంకటేశ్వరరావు పాత నేరస్తుడని, గతంలో పోలీస్ కస్టడీ నుంచి పారిపోయి తప్పించుకు తిరుగుతున్నాడని తెలిపారు. జైల్లో ఏర్పడిన పరిచయంతో వెంకటేశ్వరరావు మరో 6 సభ్యులతో ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడ్డాడని అన్నారు. దొంగతనాలపై దృష్టి సారించిన సిటీ పోలీసులు నిఘా పెట్టి దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 288 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి, టేబుల్ ఫ్యాన్, మిక్సీ, హాట్ బాక్స్, కూలర్, డీవీడీలను స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. ఒక జైలుకి తీసుకెళ్లేటప్పుడు ఎస్కార్ట్లో ఉండగా వెంకటేశ్వర్లు కందుకూరు జైలుకి తీసుకెళ్లేటప్పుడు ఎస్కార్ట్లో వెళ్తుండగా పారిపోయాడండి. అది ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ట్రేస్ కాలేదు. ఆ కేసు అక్కడికి పెండింగ్ ఉంది. కస్టడీ నుంచి తప్పించిపోయినటువంటి కేసు ఇప్పటికీ పెండింగ్ ఉంది. అయితే ఈ లక్ష్మీనారాయణ మాత్రం అక్కడే జైలు శిక్ష అనుభవిస్తూ శిక్ష పూర్తయిపోయిన తర్వాత బయటకు వచ్చి వీళ్ళిద్దరూ కలిపి మళ్ళీ అసోసియేట్ అయ్యి ఈ వెంకటేశ్వర్ల యొక్క బ్రదర్స్తో కలిపి ఒక ముఠాగా ఏర్పడి రకరకాల ప్లేస్లో అన్ని నేరాల్లో కూడా వెంకటేశ్వర్లు ప్రధాన పాత్ర వహించాడండి. ఆల్ అఫెన్సెస్లో వీళ్ళు ఈ నేరాలు చేసి పట్టుబడ్డారు. ఇందులో ఈ చక్కగా పనిచేసినటువంటి టీం మెంబర్స్, ఆఫీసర్స్ అందరినీ కూడా మా సిపి గారు అభినందించారు. ముస్లిం ఓట్ల కోసం కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారాలు పాల్పడుతున్నాయని కాంగ్రెస్ మైనారిటీ కమిటీ అధ్యక్షులు అన్వర్ హుస్సేన్ ఆరోపించారు. మైనారిటీలకు రిజర్వేషన్ అమలుకు జీవో నెంబర్ 30 తెచ్చిన ఘనత కాంగ్రెస్దేనని ఆయన తెలియజేశారు. అసత్య ప్రచారాలతో ముస్లింల ఓట్లు దక్కవని అన్వర్ హుస్సేన్ స్పష్టం చేశారు. ఆంధ్రరత్న భవన్లో మైనారిటీ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ కమిటీ మైనారిటీ నాయకులు అన్వర్ హుస్సేన్ విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఎన్నికల ప్రచారంలో ముస్లింలకు రిజర్వేషన్ కల్పించింది వైఎస్ రాజశేఖర రెడ్డి అనడం హాస్యాస్పదమని విమర్శించారు. 1994లోనే ముస్లిం మైనారిటీలకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెంబర్ 30ను జారీ చేసింది మాజీ ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డిని గుర్తు చేశారు. గోద్రా అల్లర్లో ముస్లింలు ఊచకోతకు గురైనప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం మద్దతు తెలపలేదని విమర్శించారు. మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మేలు చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ రిజర్వేషన్లు అనేవి 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు, మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో 30, మరి ఆ 30 పేరు మీద ఒక జీవో రిలీజ్ చేశారు. దాంట్లో ముస్లిం మైనార్టీలకి 5% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి మరి జీవో చేయడం జరిగింది. ఆ 94 తర్వాత మరి కొన్ని దురదృష్ట కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ మరి బీజేపీతో కుమ్మక్కయ్యి ముస్లిం మైనార్టీలని తుంగలోకి దొక్కి వాళ్ళకి రిజర్వేషన్లు రాకుండా 9 సంవత్సరాలు ముస్లిం మైనార్టీలను అణిచివేయడం జరిగింది. తిరిగి 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి సోనియా గాంధీ ఆదేశాల మేరకు రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీల కోసం 4% రిజర్వేషన్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలో